హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు బేసిక్ పేలో 60% మేర డీఏ విలీనం. మరి భారీగా పెరిగిన జీతభత్యాలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి 8వ వేతన సంఘం తాజా అప్డేట్స్ మరియు కీలక వివరాలు ఇక్కడ తెలుసుకుందాము. మొదటిది వేతన సంఘం పురోగతి. అంటే 8వ వేతన సంఘం తన పనితీరును వేగవంతం చేసింది. ఇప్పటికే వివిధ ఉద్యోగ, కార్మిక మరియు పెన్షనర్ల సంఘాల నుండి డేటా మరియు విజ్ఞప్తులను సేకరించడం అయితే పూర్తయిపోయింది. అంటే రైల్వే, డిఫెన్స్ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల నుండి కూడా కీలక సమాచారాన్ని అయితే సేకరించింది. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఢిల్లీ, చెన్నై, ముంబై, అలాగే బైపూర్ లాంటి చండీగఢ్ వంటి ప్రధాన నగరాల్లో పర్యటించేందుకు పక్కా షెడ్యూల్‌ను సిద్ధం చేశారనమాట. అయితే టైమ్‌లైన్ ఏంటి పీఆర్‌సీకి? వేతన సవరణ సంఘం ఏర్పాటు ఇప్పటికే 9 నెలలు గడిచిపోయింది. 2027 నాటికి తుది నివేదిక సమగ్ర సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వానికి అందజేసే అవకాశం అయితే ఉంది. నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదంతో కొత్త జీతాలు, పెన్షన్‌లు అయితే అమల్లోకొస్తాయన్నమాట. జీతాల పెంపును నిర్ణయించే కీలక అంశాలు ఏంటి ఏంటి ఉండవచ్చు అంటే వేరే ఫ్యాక్టర్స్‌ని పరిగణలోకి తీసుకుంటారు జీతాల పెంపు కోసం. పెరిగిన ధరల దృష్ట్యానా లేకపోతే మరేమైనా అవన్నీ చూద్దాము. సో, ప్రతి ఒక్క ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పీఆర్‌సీ కమిషన్ నియమించేదే వేతనం పెంపు కోసం. మరియు ఆర్థికేతర అంశాలు ఏవైనా ఇబ్బందులు అంటే ఉద్యోగులు గానీ, పెన్షనర్స్ కానీ ఆర్థికపరమైనవే కాకుండా మరే ఇతర కారణాల వల్లైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే వాటిని సవరించే బాధ్యత పీఆర్‌సీ పైన ఉంటుందన్నమాట. పీఆర్‌సీ కమిషన్ అందించే రిపోర్ట్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ రిపోర్టును అధ్యయనం చేసే ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది. అధ్యయనం చేసిన రిపోర్టును ప్రభుత్వం అయితే అంగీకరించి ఆమోదం తెలుపుతుంది. కొత్త వేతన సవరణ ప్రధానంగా 3 అంశాలపై ఆధారపడి ఉంటుందండి. మొదటిది కనీస వేతనం. మినిమమ్ ఎంత పే ఇవ్వాలి? ఈ ప్రెజెంట్ రోజుల్లో సిట్యుయేషన్‌లో జీవనం, ఒక సాధారణ కుటుంబ జీవనం మనుగడలో సాగించాలి అంటే మినిమమ్ ఎంత వేతనం ఉండాలి అనే పరిగణలోకి తీసుకుంటారు. రెండోది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. అంటే ఇది ధరల పెరుగుదలను నిర్ణయిస్తుందండి. అంటే ధరలు ఏ విధంగా పెరిగాయి? ఎంత రేంజ్‌లో పెరిగాయి? సో, దాన్ని బట్టి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది డిసైడ్ అవుతుంది. సో, ఈ యొక్క ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2-4 మధ్య ఉండే అవకాశం అయితే ఉంది. 2 రెట్లండి ఇది. ఇంటూ 2 అంటాము. 2 టైమ్స్ 2, 4 టైమ్స్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఒకవేళ ఖరారైతే ప్రాథమిక వేతనం 20% నుంచి 40% వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం అనమాట పీఆర్‌సీలో. ఎందుకంటే ఫిట్‌మెంట్ ఎంతైతే పెరిగితే అంత అమౌంట్, అంత సాలరీ పెరుగుతుంది. సో, ఉద్యోగులకు జీతాలైనా, పెన్షనర్లకు పెన్షన్‌లు పెరగాలన్న మూల కారణం ఫిట్‌మెంట్ ఫ్యాక్టరే అన్నమాట. ఇక డీఏ విలీనం. డీఏని ఎలాగో బేసిక్ పేలో మెర్జ్ చేస్తారు. దీని ద్వారా అలవెన్సెస్ పెరుగుతాయన్నమాట. ఇక 4 డీఎన్ఎస్ అలవెన్స్ విలీనంపై డిమాండ్. ప్రస్తుతం 60% మార్కును దాటినందున దాన్ని బేసిక్ వేతనంలో విలీనం చేయాలని ఉద్యోగ సంఘాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. డీఏ బేసిక్ పేలో విలీనమైతే టేక్ హోమ్ సాలరీ భారీగా పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు మరియు అలవెన్స్‌లు. బేసిక్ వేతనం పెరగడం వల్ల దానితో ముడిపడి ఉన్న ఇతర ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. అలవెన్స్‌లు ఇంటి అద్దె భత్యము, హెచ్ఆర్ఏ, ట్రాన్స్‌ఫర్ ట్రాన్స్‌పోర్ట్ టీఏ వంటివి రెట్టింపు అయ్యే అవకాశమే ఉంది. సో, రిటైర్మెంట్ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పరిమితి మరియు చెల్లింపు మొత్తాలు కూడా పెరుగుతాయి. సో, ఇవన్నీ బెనిఫిట్స్ అన్నమాట. ఇవన్నీ గూడా పెరిగిన జీతం ఆధారంగా, బేసిక్ పే ఆధారంగా చేసుకొని లెక్కిస్తారు కాబట్టి, ఇవి కూడా కొంచెం ఎక్కువే వస్తాయన్నమాట మునుపటితో పోలిస్తే. ఇక పెన్షన్. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లెక్కింపులో సానుకూల మార్పులొస్తాయి. జీపీఎఫ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. మొత్తానికి లబ్ధిదారులు ఈ యొక్క వేతన సవరణ వల్ల కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, ఆర్మీ సిబ్బందితో పాటుగా పెన్షనర్లందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది.
పెరుగుతున్న జీవన వ్యయం మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని వేతన సంఘం యొక్క సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని అయితే ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటిస్తే, పీఆర్సీ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే 3 సంవత్సరాలు కాలం గడిపాయన్నమాట. మరి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పీఆర్సీ మీద ఒత్తిడి మరింత అవుతుంది. కాబట్టి ఈలోపే రాష్ట్రాలు మేల్కొని పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి. ఆగస్టు 15 లోపు శుభవార్త అందించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.